ఢిల్లీ పేలుడు కేసులో లింకులు బయటపడుతున్నాయి. సూసైడ్ బాంబర్ ఉమర్కు ఉత్తరాఖండ్లో పలువురికి సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా నిన్న హల్ద్వానీలో ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు. ఆసిం ఖాస్మీ, కమాల్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ పేలుడు కేసులో లింకులు బయటపడుతున్నాయి. సూపర్ బాంబర్ ఉమర్కు ఉత్తరాఖండ్లో పలువురికి సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా నిన్న హల్ద్వానీలో ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు. ఆసిం ఖాస్మీ, కమాల్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు ఢిల్లీకి తరలించారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఢిల్లీ పేలుడు ఘటనలో మరికొంతమంది నిందితులు బయటపడుతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి లింకులు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎన్ఐఏ దీనికి సంబంధించి కీలకమైన ఆధారాలు కూడా సేకరించింది. అయితే ఒక కాల్ డేటాకు సంబంధించిన దీనికి సంబంధించి చూస్తే మరొక కొంతమంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే సుసైడ్ బాంబర్ గా ఉన్న ఉమర్ కు సంబంధించి ఉత్తరాఖండ్ లో కూడా సంబంధాలు ఉన్నట్టుగా ఎన్ఐఏ ఇప్పటికే కొన్ని వివరాలు కూడా సేకరించిన నేపథ్యంలో వారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసింది. అయితే కాల్ డేటా ఆధారంగా నిన్న హల్ద్వానీలో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు ఆసిం ఖాన్, అంతేకాకుండా కమల్ అనే ఇద్దరిని కూడా ఎన్ఐఏ అధికారులు వారిని అరెస్ట్ చేసి ప్రజెంట్ ఢిల్లీకి కూడా తరలించారు. ఢిల్లీలో దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. అయితే ఈ ఆసిం ఖాస్మీతో పాటు కమల్ ని విచారించిన అధికారులు వీరి వద్ద నుంచి కూడా చాలా కీలకమైన సమాచారాన్ని కూడా రాబట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వీరు కూడా సూసైడ్ బాంబర్ గా ఉన్న ఉమర్ కి సంబంధించి ఎలాంటి వీరికి రిలేషన్షిప్ ఉంది, ఇంకా ఎక్కడెప్పుడు వీరంతా కూడా సంప్రదింపులు జరిపారు. సంప్రదించిన నేపథ్యంలో వీరికి ఇంకా ఎలాంటి బాంబు బ్లాస్ట్ కి సంబంధించిన సంబంధాలు ఉన్నాయి అనే దానిపైన కూడా ఎన్ఐఏ ఇప్పటికే వీరిని కూడా విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా చూస్తే ఈ రోజు కొంత కీలకమైన సమాచారం కూడా రాబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు చూస్తే మాత్రం ప్రధానంగా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి దర్యాప్తు మాత్రం చాలా వేగవంతంగా చేస్తున్నారు. ఎన్ఐఏ వేగవంతం చేసిన నేపథ్యంలో ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేస్తూ దీనికి సంబంధించి ఇంకా కొంతమంది అరెస్టులు కూడా ఉండే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.